R360 న్యూస్ కి స్వాగతం. కల్లూరు మండల్ వీకర్ సెక్షన్ కాలనీలోని సర్వే నెంబర్ 371 భూమిని సర్వే జరిపించి బాధితులకు న్యాయం చేయాలి అని MRPS MSP నగర అధ్యక్షులు పాముల కుమార్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు పరిధిలో పేదల ఇళ్లను కూల్చిన లక్ష్మీ చౌదరిపై చర్యలు తీసుకోవాలి అని MRPS MSP నగర అధ్యక్షులు పాముల కుమార్ డిమాండ్ చేశారు. కల్లూరు మండలం వీకర్ సెక్షన్ కాలనీ సర్వే నెంబర్ 371 భూమిపై అధికారులు సర్వే చేయించాలి అని, పేదల ఇళ్లను కూల్చిన లక్ష్మీ చౌదరిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి అని MRPS MSP నగర అధ్యక్షులు పాముల కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాముల కుమార్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 371D 371 3D భూమిలో దళితులు అప్పటి అధికారుల సహకారంతో 30 ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ చౌదరి, CH బాలయ్యలు దౌర్జన్యంగా కొంతమంది రౌడీ మూకలతో కలిసి JCB సహాయంతో గుడిసెలను తొలగించడం హేయమైన చర్య అని ఖండించారు. బాధితులు రంగా ఈదన్నాలు మాట్లాడుతూ ఈ సమస్య ఇదివరకే గత కలెక్టర్కి విన్నవించినట్లు చెప్పారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిషేధిత స్థలం కబ్జాకు ప్రయత్నం చేస్తున్న లక్ష్మీ చౌదరి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలి అని, బాధితులకు న్యాయం చేయాలి అని కోరారు. నా దగ్గర ఉండే 96 డాక్యుమెంట్ను బేస్ చేసుకొని వస్తున్నారు. ఇది చాలా అవివేకం, అన్యాయము. ఇటువంటి ఇంత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 75 ఏళ్ళ తర్వాత కూడా ఎస్సీల మీద, ఎస్టీల మీద అండ్ అట్లాంటి మాది చిన్న ఫైనాన్షియల్లీ వీక్ వాళ్ళ మీద కూడా ఇంత దాడులు చేస్తున్నారు. అమానుషము, మిమ్మల్ని తంతాము, కొడతాము అని చెప్పి అంటూ ఉన్నారు. అది సర్వే అయితే చేయాలండి. సర్వే చేయకోకుండా ఇష్టానుసారంగా వచ్చి వేసేస్తున్నారు. ఇది కల్లూరు 371 సర్వే నెంబర్ 371. మేము 97లో మేము కొనుక్కున్నాము. LP ప్లాట్ కొనుక్కున్నాం మేము. వాళ్ళది వచ్చేసి అగ్రికల్చరల్ ల్యాండ్. ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ దీని గురించి 3 సార్లు సర్వేయర్లు వచ్చినా వాళ్ళను డబ్బు ఇచ్చి ప్రలోభ పెడుతున్నారు. అది దీనిలో పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కుమ్మక్కైపోయి మమ్మల్ని నాశనం చేస్తున్నారు. అది వచ్చేసి మొత్తం 42 ఎకరాలు. 42 ఎకరాల్లో ఇప్పుడు ఇష్యూ వచ్చేసి 1 ఎకరా 25 సెంట్లు అంతే. ఆ 1 ఎకరా 25 సెంట్లలో కనీసం అంటే 25 మంది కొట్టాలు వేసుకొని ఉన్నారు. నాది 97లో మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. మా ముందర 22 సెంట్ల ఓపెన్ స్పేస్ ఉంది, పార్క్ స్థలాన్ని కూడా కబ్జా చేసేసినారు. అక్కడ ఇప్పుడు భారీగా ల్యాండ్ వాల్యూస్ భారీగా పెరగడం వల్ల ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్యాయంగా మమ్మల్ని దౌర్జన్యంతో బయటికి తోస్తున్నారు. రాత్రి కట్టిన గోడని కూల్చేస్తున్నారు. అది నా పేరు వచ్చేసి రంగా అండి. మాకు సర్వే చేయాలి. సర్వే చేసి మాకుంటే మాకు, వాళ్ళకుంటే వాళ్ళకు, కానీ సర్వే చేయకోకుండా ఏం చేయకోకుండా వచ్చి రాత్రి వచ్చేసి మొత్తం గీడల్ని బండల్ని అన్నీ పగలగొట్టేసి పోతున్నారు. ఇదేంది అని చెప్పి అడిగితే మీకు ఏం లేదు, మీకు డాక్యుమెంట్ లేదు, మాకు డాక్యుమెంట్ ఉంది అంటున్నారు. వాళ్ళకు డాక్యుమెంట్ మాత్రమే ఉంది కానీ ల్యాండ్ లేదండి. అది విషయము. మేము 371 సర్వే నెంబర్లో కొట్టాలు వేసుకొని జీవిస్తూనే ఉండగా లక్ష్మీ చౌదరి, వైఫ్ ఆఫ్ CH బాలయ్య అనే వ్యక్తులు కొంతమంది రౌడీ ముగ్గులతో గుంతకల్లు నుండి వచ్చి మేము వేసుకున్నటువంటి కొట్టాలను ధ్వంసం చేసేసి, అసలు మీకు ఇక్కడ ల్యాండ్ లేదు, ఎవరు మీకు చెప్పింది మా ల్యాండ్లోకి వచ్చి మీరు కొట్టాలు వేసుకుంటున్నారని నిర్దాక్షిణ్యంగా తీసేసినారు వాళ్ళు. అయ్యా ఇది సర్వే చేయండి, సర్వే చేసిన తర్వాత ఒకవేళ మీకే కనుక వస్తే మేము ఇక్కడ నుండి ఖాళీ చేసేస్తామని ఎన్నోసార్లు చెప్పినాం. కానీ సర్వేకు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ సహకరించడం లేదు. సహకరించకపోగా రౌడీలతో రాత్రి పగలు భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈమె వచ్చేసి లక్ష్మీ చౌదరి, సన్ ఆఫ్ CH బాలయ్య, గుంటకల్కి చెందినటువంటి వ్యక్తి. ఈమె ఇక్కడ కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరంటే వెంకటేశ్వర చౌదరి అనే వ్యక్తి మెయిన్గా దీనికి కారకుడు. విజిలెన్స్ డిపార్ట్మెంట్లో తూనికల కొరతలో దాంట్లో పనిచేస్తుంటాడు. ఇతని సహకారంతో ఆమె అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ భూములను, నిషేధిత జాబితాటువంటి భూములను కూడా ఆక్రమించి అక్కడ ఉండే జీవనం చేస్తున్నటువంటి మా పైన దాడులకు పాల్పడుతుంది. మేమేమి అడుగుతున్నామంటే ఒకటే విషయము, కల్లూరు పరిధిలో ఉన్నటువంటి 371 సర్వే నెంబర్ను పూర్తిగా సర్వే చేసి అది ఎవరికి చెందిందో తేల్చాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంటున్నాం సార్. నా పేరు ఈదన్న. కల్లూరుకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో నిరుపేదల గుడిసెలను పడగొట్టి వాళ్ళపైకి రౌడీలను పంపి దాడి చేసినారని బాధితులు
పిలవడంతో మరి అక్కడ మా బిడ్డలు కూడా ఎంఆర్పిఎస్ అంటే ఎంఆర్పిఎస్ అంటే కేవలం ఒక కులమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నివసించే ఏరియాది. సర్వే నెంబర్ వచ్చేసి 371. వీరు కూడా పలానా వ్యక్తి కాడ కొన్ని అగ్రిమెంట్ అంటే డాక్యుమెంటు రిజిస్టర్ కావు, అవి ఇంకా డాక్యుమెంట్ మీద ఉండి జీవనం పొందే ల్యాండ్ అవి. ఆ ల్యాండ్ ఇష్యూలో కూడా ఆమె జయలక్ష్మి అనే మేడం గారు, లక్ష్మీదేవి, ఆమె లక్ష్మీ చౌదరి గారు నిజంగా ఆమె చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ధనవంతురాలు. ఆమె ల్యాండ్ను వేరే వాళ్ళు కబ్జా చేసి పక్కల అమ్ముతే ఆమె ల్యాండ్లోకి ఆమె పోలేక పక్కల గవర్నమెంట్ నిషేధించిన స్థలాన్ని వీళ్ళు వేసుకున్న గురిసెలు తీపిచ్చి ఆమె దాన్ని యాక్టిఫై చేసి అక్కడ మళ్ళీ సర్వే అమ్మడానికి కూడా వెంచర్ లాగా ల్యాండ్కు నంబరాలు పాతిచ్చింది. ఈ ల్యాండు వారిదే అయితే గాన వారికే పెట్టి వెళ్ళడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నివసించే వాళ్ళకు గూడు కూడా లేకుండా చేస్తున్న ఆఫీసర్లు గతంలో పోయిన కల్లూరు ఎంఆర్ఓ గారు, మరి ఆయనకు ఆమె ఎంత చేతిని అందించిందో కానీ తెలియదు మనకు. పోతా ఆయన ఇచ్చిన తప్పు స్టేట్మెంటుని ఇప్పుడు కల్లూరుకు కొత్తగా వచ్చిన కె రామాంజన్